హలో జై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నా పేరు శ్రావణి చల్లా. ఈ సంవత్సరం మన కమ్ ఫాలో మీలో డాక్ట్రిన్ కాన్ఫరెన్స్ చూడబోతున్నాం. December 30th నుంచి Jan 5th దాకా మాన్యువల్లో మనకి ఇవ్వబడ్డ లెసన్ ద ప్రామిస్ రెస్టరేషన్ గోస్ ఫార్వర్డ్. రెస్టరేషన్ అంటే ఏంటి? పునర్స్థాపన. మనం కోల్పోయిన ఒక విషయాన్ని మళ్ళీ తిరిగి అదేలాగా తీసుకురావడమే పునర్స్థాపన. ఇప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది, ఏం పునర్స్థాపన చేశారు, ఎలా చేశారు, ఎక్కడ చేశారు, అవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఈ మూడు క్వశ్చన్స్కి మనం ఇప్పుడు ఆన్సర్ చూడబోతున్నాం. ఏం పునర్స్థాపన చేశారు? సో ద ఫుల్నెస్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని పునర్స్థాపన చేశారు. అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ సువార్తని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారన్నమాట. జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో ఉన్నప్పుడు తన సువార్తని తన వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో అందరికీ బోధిస్తున్నారు. సో తను ఫస్ట్ ఏం చేశారు, ఒక 12 మందిని చూస్ చేసుకొని వాళ్ళని శిష్యులుగా తీసుకున్నారు. అండ్ వాళ్ళకి యాచకత్వం అథారిటీ ఇచ్చి వాళ్ళని వెళ్ళి అందరికీ ప్రీచ్ చేయమన్నారు. సో ఇదే తను ఈ లోకంలో చేసిన ఫస్ట్ థింగ్స్ అన్నమాట, తను ప్రీచ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు. సో అలాగనే తను ఉండేటప్పుడు, జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు తను అందరికీ ఈ యాచకత్వ అథారిటీతోనే అందరికీ ప్రీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ అది వాళ్ళ 12 మంది శిష్యులకు కూడా ఇచ్చున్నారు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు చనిపోయారో అండ్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన తర్వాత ఆ 12 మంది శిష్యులు కూడా ఈ యాచకత్వంతో అందరికీ తన సువార్తని అందరికీ చెప్తూ ఉన్నారన్నమాట. బట్ జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత, వాళ్ళు 12 మంది శిష్యులు చనిపోయిన తర్వాత ఆ యాచకత్వంతో ఆయన సువార్తని తీసుకువెళ్ళడానికి ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. అలా మనము ఆయన సంపూర్ణ సువార్తని కోల్పోయాము. సో మళ్ళీ మన కోసం ఆయన జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు ఉన్న సంపూర్ణ సువార్తని మళ్ళీ మన కోసము పునఃస్థాపనం చేశారన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎలా చేశారు? సో ఎలా చేశారు అంటే ఎలా అండ్ ఎప్పుడు చేశారు, ఎవరి ద్వారా చేశారు అంటే ఒక 14 సంవత్సరాల ఒక కుర్రాడు జోసెఫ్ స్మిత్. సో జోసెఫ్ స్మిత్ ద్వారా పునఃస్థాపితం చేశారు. అండ్ జోసెఫ్ స్మిత్కి ఒక 14 years ఉన్నప్పుడు తనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కానీ మనకి ఈరోజు ఈ సువార్త అనేది మన దగ్గర ఉన్నది. దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా వచ్చే వారాల్లో మనము చూస్తాము. అండ్ ఇది ఎప్పుడు చేయబడ్డది అంటే 1820లో జోసెఫ్ స్మిత్ ద్వారా పునర్స్థాపనం 1820 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో 1820 నుంచి ఇప్పుడు దాకా 2024 అంటే 2020 దాకా 200 years అయింది. ఈ 200 yearsని ఈ 200 years జ్ఞాపకార్థంగా మన ప్రవక్త అండ్ ఫస్ట్ ప్రెసిడెన్సీ అండ్ 12 apostles వాళ్ళు ఒక ప్రకటనని అందరికీ ఇచ్చారన్నమాట. సో ప్రొక్లమేషన్. సో ఈ వరల్డ్లో ఉన్న అందరికీ, చర్చ్ మెంబర్స్ కానీ అందరికీ వాళ్ళు ఒక ప్రకటనని ప్రకటించారు. దాన్ని ప్రొక్లమేషన్ అంటారు. ఆ ప్రొక్లమేషన్ గురించి మనము ఈరోజు క్లాస్లో చూడబోతున్నాము. ఆ ప్రకటన లింక్ ఉండుకొని మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తెలుగులో ఉంటుంది. ఇప్పుడు మనం క్లాస్ వినేటప్పుడు అది కూడా పక్కన పెట్టుకొని గాస్పెల్ లైబ్రరీ నుంచి చూస్తూ ఉన్నారంటే ఇంకా మంచిగా అర్థం అవడానికి మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఆ ప్రకటనని మనము పారాగ్రాఫ్ వైజ్గా మనము చదివి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ నేను చదవబోయేది లేదు, మీకు ఒక వాయిస్ వినిపిస్తాను. ఆ వాయిస్లో నుంచి మీకు తెలుస్తుంది అన్నమాట.
యేసుక్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన. ప్రపంచమునకు ద్విశతాబ్ది ప్రకటన. యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రథమ అధ్యక్షత్వము మరియు 12 మంది అపుస్తలుల సలహా సభ. సో ఆ ప్రొక్లమేషన్ పేరు ఏంటి అంటే ద రెస్టోరేషన్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఏ బైసెంటనల్ ప్రొక్లమేషన్ టు ద వరల్డ్. సో 200 yearsని జ్ఞాపకార్థంగా మనం వండుకొని మన ప్రవక్తలు 12 అపోజల్స్ అందరూ కలిసి మనకి ఈ ఒక ప్రకటన అనేది మనకి ప్రకటించారు. దాని పేరు ఇదే అన్నమాట. సో ప్రపంచములోని ప్రతి దేశములోనున్న తన పిల్లలను దేవుడు ప్రేమించుచున్నారని మేము గంభీరముగా ప్రకటించుచున్నాము. తండ్రి అయిన దేవుడు మనకు దైవిక పుట్టుకను, సాటిలేని జీవితమును, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అనంతమైన ప్రాయశ్చిత్త త్యాగమును అనుగ్రహించెను. తండ్రి యొక్క శక్తి ద్వారా యేసు తిరిగి లేచి మరణముపై విజయము పొందెను. ఆయన మన రక్షకుడు, మనకు మాదిరి మరియు మన విమోచకుడు. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమంటున్నారంటే ఫస్ట్ థింగే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ అంటే ఈ లోకంలో ఉండే అందరినీ, ఆయన కుమార్తెలందరినీ తను ప్రేమిస్తున్నాడు అనే ఒక ఫస్ట్ విషయాన్ని మనకి చెప్తున్నారన్నమాట. అండ్ తను మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసము ఈ లోకానికి పంపి మన పాపాల కోసము తను అటోన్మెంట్ చేశారు. అండ్ అటోన్మెంట్ చేసిన తర్వాత తను మళ్ళీ లేచి 3వ రోజు మరణాన్ని జయించారన్నమాట. అండ్ ఆయన మన సేవియర్, మనకి ఒక ఎగ్జాంపుల్గా, మనకి ఒక సేవియర్గా, మనకి ఒక రక్షకుడుగా మన లైఫ్లో తను ఉన్నారు. అంటే ఎందువల్ల అంటే హెవెన్లీ ఫాదర్స్ లవ్ వల్ల. సో ఫస్ట్ విషయమే ఫాదర్స్ లవ్ గురించే చెప్తున్నారు, మన దేవుడి యొక్క ప్రేమ. సో ఇది నాకు చూడగానే ఏమనిపించింది అంటే సో వాళ్ళు అంత పెద్ద ప్రకటన ఇస్తున్నారు అందరికీ. అండ్ పునఃస్థాపనం గురించి ప్రకటన ఇస్తున్నారు. ఎందుకు దేవుడు ప్రేమతో మొదలెట్టారు అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఆయన ప్రేమ నుంచి మనకి అన్నీ స్టార్ట్ అయినాయి కదా. ఆయన ప్రేమ లేకపోయి ఉంటే మనకి జీవితం అనేది ఉండుండేది కాదు. అండ్ మనం ఈ లోకంలో వచ్చి మనం ఇంత మంచి ఒక సువార్తతో మనం ఉన్నాము, ఒక కుటుంబంతో ఉన్నాము. అండ్ మనం చేసిన తప్పులకి మనం ఫర్గివ్నెస్ తీసుకోగలుగుతున్నాము అంటే అన్నీ దేవుడి యొక్క ప్రేమ వల్లనే. సో ఈ ప్రకటన అండ్ ఈ పునఃస్థాపనం కూడా ఆయన ప్రేమ వల్లనే స్టార్ట్ అయ్యింది. సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. 200 సంవత్సరముల క్రితం 1820లో ఒక అందమైన వసంతకాల ఉదయమున యవ్వనుడైన జోసెఫ్ స్మిత్ ఏ సంఘములో చేరవలెనో తెలుసుకొనవలెనని కోరుతూ ప్రార్థన చేయుటకు అమెరికాలోని ఉత్తర న్యూయార్క్లో తన ఇంటికి సమీపములోనున్న అడవిలోనికి వెళ్ళెను. తన ఆత్మ యొక్క రక్షణకు సంబంధించిన ప్రశ్నలను అతడు కలిగియుండెను. దేవుడు తనను నిర్దేశించునని విశ్వసించెను. అతని ప్రార్థనకు సమాధానముగా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు జోసెఫ్కు ప్రత్యక్షమయ్యారని మరియు బైబిలులో ముందే చెప్పబడినట్లుగా అన్నింటి యొక్క పునఃస్థాపనను అపొస్తలుల కార్యములు తెల్లవారుజాము 3:21 చూడుము ప్రారంభించిరని మేము వినయముగా ప్రకటించుచున్నాము. ఈ దర్శనములో మొదటి అపొస్తలుల మరణము తరువాత క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన సంఘము భూమిపై నుండి కోల్పోబడినదని అతడు తెలుసుకునెను. దానిని తిరిగి తెచ్చుటలో జోసెఫ్ కీలక పాత్ర పోషించబోచుండెను. తండ్రి మరి సో ఈ థర్డ్ పారాగ్రాఫ్లో ఏమంటున్నారంటే జోసెఫ్ స్మిత్ గురించి చెప్తున్నారన్నమాట. సో 200 years
ముందర ఒక 14 years ఓల్డ్ అబ్బాయి తనకి ఉన్న ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే వచ్చింది మనకి పునరుస్థాపన. ఎలా జరిగింది, ఏం క్వశ్చన్ ఉన్నాయంటే, తను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి. ఆయన అందరూ ఒక్కొక్క చర్చ్కి వెళ్తుండే. ఏ చర్చ్కి వెళ్ళాలి, టు విచ్ చర్చ్ టు జాయిన్. ఆయన క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఏ చర్చ్ జాయిన్ అవ్వాలి అన్న ఒక క్వశ్చన్ దానికి వచ్చినప్పుడు తన పక్కన ఉన్న ఒక అడవిలోకి వెళ్ళి జీసస్ క్రైస్ట్ అండ్ హెవెన్లీ ఫాదర్కి ప్రేయర్ చేస్తే వాళ్ళిద్దరూ తనకి అపేర్ అయ్యారనమాట. తనకి కనబడి ఇక్కడున్న ఏ చర్చు నిజము కాదు, ఎందుకు అంటే నేను ఉన్నప్పుడు నేను ఎలా స్థాపించాను అలా ఇప్పుడు లేదు, అది కోల్పోయారు, అది మళ్ళీ నీ ద్వారా నేను తీసుకొస్తాను అని ఒక ఆయనకి చెప్పారన్నమాట. సో దాన్ని మనం అపోస్టసీ అంటాం. సో మనం ముందు డిస్కస్ చేసినట్టు జీసస్ క్రైస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు తన యాచకత్వము, తన 12 శిష్యుల్ని తనకి అథారిటీ ఇవ్వడము కానీ, ఆ బాప్టిజం అథారిటీ ఇవన్నీ ఉండే అన్నమాట. ఆయన చనిపోయినప్పుడు, ఆయన శిష్యులు చనిపోయేటప్పుడు అథారిటీ ఇక్కడ నుంచి లేకుండా పోయింది. సో అది మళ్ళీ జోసెఫ్ స్మిత్ ద్వారా నేను తీసుకొస్తాను అని ఆయన అక్కడ జోసెఫ్ స్మిత్కి చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. తండ్రి మరియు కుమారుని ఆదేశాల మేరకు పరలోక దూతలు జోసెఫ్కు బోధించుటకు మరియు యేసుక్రీస్తు సంఘమును తిరిగి స్థాపించుటకు వచ్చునని మేము ధృవీకరించుచున్నాము. పునరుత్థానము చెందిన బాప్తిస్మమిచ్చు యోహాను పాప విమోచన కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మమిచ్చు అధికారమును పునఃస్థాపించెను. మొదటి 12 మంది అపుస్తలులలో ముగ్గురైన పేతురు, యాకోబు, యోహానులు అపుస్తలత్వమును మరియు యాజకత్వ అధికారము యొక్క తాళపు చెవులను పునఃస్థాపించిరి. ఏలియాతో సహా ఇతరులు తండ్రి మరియు కుమారుని. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో రెస్టోరేషన్ జరిగింది. సో 1820లో ఇలా జీసస్ క్రైస్ట్ హెవెన్లీ ఫాదర్ తనకు కనబడిన తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము తనకి చాలా ఏంజల్స్ వచ్చి అపేర్ అయ్యి తనకి ఏమేమి అథారిటీస్ ఇవ్వాలో అవన్నీ తనకి ఇచ్చారనమాట. సో ద ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్. మనకు అందరికి తెలిసినట్టు జాన్ ద బ్యాప్టిస్ట్ జీసస్ క్రైస్ట్కి బ్యాప్టిజం ఇచ్చారు. ఎందుకంటే తన దగ్గర మాత్రమే అథారిటీ ఉన్నది. దాని తర్వాత అపోజిల్ దగ్గరకు వెళ్ళింది. సో ఆయన మళ్ళీ దిగొచ్చి జోసెఫ్ స్మిత్కి బాప్టిజం ఇవ్వడానికి అథారిటీని తనకి ఇచ్చారన్నమాట. దాని తర్వాత తన 12 శిష్యుల్లో పీటర్, జేమ్స్, జాన్ ముగ్గురు హెడ్ అపోజల్స్ వండుకొని వాళ్ళు వచ్చి ఆచార్య యాజకత్వం యొక్క కీస్ని కూడా తనకి ఇచ్చారు. దాని తర్వాత ఎలైజా వచ్చి ఈ మన కుటుంబాలు ఈ లోకానికి మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికీ ఇటర్నల్ లైఫ్ కూడా మనం కలిసి ఉండొచ్చు అనే ఒక కీస్ని తనకి ఇచ్చారనమాట. ఇలాగా రెస్టోరేషన్ అనేది పునఃస్థాపనం అనేది జరగబడింది. అండ్ దీంట్లో అప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నప్పుడు ఎలా తన చర్చ్ని తను ఆర్గనైజ్ చేశారో యాచకత్వంతో, అపోజల్స్తో అండ్ అథారిటీతో, అవన్నీ మళ్ళీ జోసెఫ్ స్మిత్కి ఇవ్వబడ్డది. దానికి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ లోకంలో తన చర్చ్ అనేది న్యూ టెస్ట్మెంట్లో తను ఎట్లా ఒక స్థాపించిన ఒక చర్చ్ సభ ఉన్నదో మళ్ళీ అలాంటి ఒక సభని జీసస్ క్రైస్ట్ జోసెఫ్ స్మిత్ ద్వారా ఇక్కడ మన కోసం అని పునఃస్థాపనం చేశారు. తండ్రి మరియు కుమారుని ఆదేశాల మీద ప్రాచీన గ్రంథమైన మోర్మన్ గ్రంథము యేసుక్రీస్తు యొక్క మరియొక నిబంధనను అనువదించుటకు జోసెఫ్ స్మిత్ కు దేవుని బహుమానము మరియు శక్తి ఇవ్వబడినదని కూడా మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఈ పవిత్ర గ్రంథము యొక్క పుటలు యేసుక్రీస్తు పునరుత్థానము తరువాత పశ్చిమ అర్ధగోళములోని ప్రజల మధ్య ఆయన చేసిన వ్యక్తిగత పరిచర్య యొక్క వృత్తాంతమును కలిగి ఉన్నవి. ఇది జీవితము యొక్క ఉద్దేశము గురించి బోధించును, ఆ ఉద్దేశమునకు కేంద్రమైన క్రీస్తు సిద్ధాంతమును వివరించును. మానవులందరూ పరలోకమందున్న ప్రేమగల తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలని, మన జీవితముల కొరకు ఆయన ఒక దైవిక ప్రణాళికను కలిగి ఉన్నారని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రాచీన దినములలో వలె నేడు కూడా మాట్లాడుచున్నారని బైబిలుకు సహలేఖనముగా మోర్మన్ గ్రంథము సాక్ష్యమిచ్చును.
సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి జోసెఫ్ స్మిత్కి ఇంకొక అథారిటీ కూడా ఇచ్చారు. ఏంటి అంటే బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేట్ చేయడానికి. మనకి లాస్ట్ ఇయర్ మనం కంఫర్లో మీద చూసినట్టయితే మనం మొత్తం బుక్ ఆఫ్ మోర్మన్ గురించి నేర్చుకున్నాం కదా. సో బుక్ ఆఫ్ మోర్మన్ ఏంటి అంటే నీఫైట్స్, లామనైట్స్ అండ్ జారడైట్స్, జెరోమైట్స్ వీళ్ళందరి గురించి, జెరూసలేము నుంచి కాపాడబడ్డ ఒక సంఘం గురించి, కొంతమంది జనాల గురించి ఉండేది బుక్ ఆఫ్ మోర్మన్. దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి జోసెఫ్ స్మిత్కి అథారిటీ అండ్ ఆ హెల్ప్ అనేది జీసస్ క్రైస్ట్ అండ్ హెవెన్లీ ఫాదర్ ఇచ్చారు. అండ్ వాళ్ళ హెల్ప్ మూల్యంగా తను బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేట్ చేశారు. ఆ బుక్ ఆఫ్ మోర్మన్ ఇంపార్టెంట్ అయిన ఇంకొక విషయం ఏంటి అంటే జీసస్ క్రైస్ట్ తను చనిపోయి 3వ రోజు లేచిన తర్వాత తను ఈ బుక్ ఆఫ్ మోర్మన్లో ఉండే నీఫైట్స్ వాళ్ళకి వచ్చి తనని చూపిస్తారన్నమాట. చూపించి తను ఎలా తన చర్చ్ని న్యూ టెస్ట్మెంట్లో ఎలా జెరూసలేంలో ఎలా తను చేశారో అలాగనే వీళ్ళ మధ్యలో కూడా తన చర్చ్ని స్థాపిస్తాడు. దాన్ని మనకి తెలియడం కోసమే బుక్ ఆఫ్ మోర్మన్ని జోసెఫ్ స్మిత్ ద్వారా ట్రాన్స్లేట్ చేశారు. జీసస్ క్రైస్ట్ జోసెఫ్ స్మిత్ ద్వారా ట్రాన్స్లేట్ చేయబడ్డారు. అండ్ దీంట్లో ఇంకా మనకి ఏంటి అంటే మనకి తెలిసినట్టు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ గ్రంథాలతో పాటు బుక్ ఆఫ్ మోర్మన్ కలిపితేనే తన సంపూర్ణ సువార్త కూడా సంపూర్ణ సువార్త అవుతుంది అని మనకి ఇక్కడ వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు అన్నమాట. సో హెవెన్లీ ఫాదర్ మనందరికీ ఒక్కొక్క పరిశుద్ధమైన ఒక ప్లాన్ పెట్టుకున్నారు. సో ఆ ప్రణాళికని మనం తెలుసుకొని దాని ద్వారా మనం ఫాలో అవ్వడానికి, దాన్ని తెలుసుకోవడానికి అండ్ జీసస్ క్రైస్ట్ మాట్లాడే విషయాలని మనము అర్థం చేసుకొని దాని ప్రకారం నడవడానికి మనకి బుక్ ఆఫ్ మోర్మన్ అనేది ఒక హెల్ప్గా, ఒక గైడ్గా మనకి ఉంటుంది. ఎందుకు అంటే బుక్ ఆఫ్ మోర్మన్లో ప్రతి వచనంలో కూడా మనం జీసస్ క్రైస్ట్ని చూడొచ్చు అన్నమాట. ఆయన మాట్లాడే ప్రతి మాట మన కోసమే మాట్లాడుతున్నారు, నాకే చెప్తున్నారు అనేటట్టు మనకి చదివిన ప్రతి వచనం కూడా అలానే మనకి అనిపిస్తుంది. దాన్నే వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు. ప్రాచీన గ్రంథమైన మోర్మన్ గ్రంథము యేసుక్రీస్తు యొక్క మరియొక నిబంధన 1830 ఏప్రిల్ 6వ తేదీన ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన క్రొత్త నిబంధన సంఘమని మేము ప్రకటించుచున్నాము. ఈ సంఘము దాని ప్రధాన మూలరాయి అయిన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితముతో, ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తము మరియు యథార్థమైన పునరుత్థానముతో అనుసంధానించబడినది. యేసుక్రీస్తు మరొకసారి అపొస్తలులను పిలిచి వారికి యాజకత్వ అధికారమును అనుగ్రహించెను. ఆయన మనందరినీ తన యొద్దకు, ఆయన సంఘము యొద్దకు రమ్మని, పరిశుద్ధాత్మను, రక్షణ విధులను, శాశ్వతమైన ఆనందమును పొందమని ఆహ్వానించుచున్నారు. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ పునఃస్థాపనను ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి 200 సంవత్సరములు గడిచెను. ప్రపంచవ్యాప్తముగా కోట్ల మంది ఈ ప్రవచనాత్మక సంఘటనల జ్ఞానమును స్వీకరించిరి. వాగ్దానము చేయబడిన పునఃస్థాపన నిరంతర బయల్పాటు ద్వారా ముందుకు సాగునని మేము సంతోషముగా ప్రకటించుచున్నాము. దేవుడు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చునప్పుడు ఎఫెసీయులకు అర్ధరాత్రి 1:10 ఈ భూమి మునుపటిలా ఇంకెన్నడూ ఉండదు. పరలోకములు తెరువబడినవని ఆయన అపొస్తలులమైన మేము తెలుసుకున్నట్లుగా అందరూ తెలుసుకోవాలని భక్తితో, కృతజ్ఞతతో మేము ఆహ్వానించుచున్నాము. తన ప్రియమైన కుమారులు, కుమార్తెల కొరకు సో ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమంటున్నారు అంటే తను ఎలా తన చర్చ్ని న్యూ టెస్ట్మెంట్లో ఆర్గనైజ్ చేశారో సేమ్ అలాగనే ఇక్కడ మనం పునఃస్థాపనం చేసేటప్పుడు జోసెఫ్ స్మిత్ ద్వారా 12 మంది అపోస్తలర్ని చూస్ చేసి వాళ్ళకి యాజకత్వం ఇచ్చి అండ్ ఆయన చర్చ్ని అలాగనే మళ్ళీ పునఃస్థాపితం చేశారన్నమాట. సో అదే అనుకొని ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లెటర్ డే సైన్స్ చర్చ్ April 6, 1830 రోజు స్టార్ట్ అయింది. అండ్ మనం చూసుకున్నట్టయితే 1820లో జోసెఫ్ స్మిత్కి హెవెన్లీ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ కనబడ్డారు. అండ్ 1830లో
చర్చ్ అనేది ఆర్గనైజ్ చేశారనమాట. అంటే 10 సంవత్సరాలు తనని ప్రిపేర్ చేశారు దేవుడు. వెంటనే వండుకొని నీకు అన్నీ ఇచ్చేస్తావా, నువ్వు చర్చ్ స్టార్ట్ చేసా అని చెప్పలేదు. తనకి ఒక్కొక్కటిగా ఫస్ట్ మనకి అథారిటీ ఇచ్చి యాచకత్వం ఇచ్చినాక తనకి ఎలా ఆర్గనైజ్ చేయాలి, బుక్ ఆఫ్ మోర్మన్ ట్రాన్స్లేట్ ఎలా చేయాలి, దాని నుంచి తను నేర్చుకొని తనను ప్రిపేర్ చేసుకునేటట్టు వాళ్ళు హెల్ప్ చేసి దాని తర్వాత నిజమైన చర్చ్ అనేది తను మళ్ళీ తిరిగి తెచ్చారన్నమాట. సో అలాగనే మన నిజమైన చర్చ్ రెస్టోర్ చేయబడ్డది. అండ్ ఇంకోటి వీళ్ళు చెప్పినట్టు మనకి ఇది ఆయన ఒక్కరే కాదు, ఈ ప్రొక్లమేషన్ ద్వారా లేకపోతే దీని ముందర కూడా కోట్లైన జనాలు అందరూ దీన్ని యాక్సెప్ట్ చేశారు. దాంట్లో నేను ఒక్కదానిగా ఉన్నాను అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే నాకు తెలుసు జీసస్ క్రైస్ట్ దగ్గర ఉన్న యాచకత్వం ఇప్పుడు ప్రతి ఒక్క బ్రదర్ దగ్గర ఉంది. అండ్ యాచకత్వం వలన ప్రతి ఫ్యామిలీస్ కూడా బ్లెస్ అవ్వబడుతున్నాయి. అండ్ తన సువార్తని తను ఎలా చెప్పాలనుకుంటున్నారో, తను మనకి ఎలా తెలియాలి అనుకుంటున్నారో అలాగనే మనకి తెలియపరుస్తున్నారు మన లివింగ్ ప్రవక్త అండ్ తన అపోజల్స్ కానీ. సో తన చర్చ్ని మళ్ళీ ఈ రాజ్యంలో, మళ్ళీ ఈ ఎర్త్లో తను స్థాపించారు. నెక్స్ట్ పరలోకములు తెరువబడినవని ఆయన అపుస్తలు వాగ్దానము చేయబడిన పునఃస్థాపన నిరంతర బయల్పాటు ద్వారా ముందుకు సాగునని మేము సంతోషముగా ప్రకటించుచున్నాము. దేవుడు సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చునప్పుడు ఎఫెసీయులకు అర్ధరాత్రి 1:10 ఈ భూమి మునుపటిలా ఇంకెన్నడూ ఉండదు. పరలోకములు తెరువబడినవని ఆయన అపుస్తలులమైన మేము తెలుసుకున్నట్లుగా అందరూ తెలుసుకోవాలని భక్తితో కృతజ్ఞతతో మేము ఆహ్వానించుచున్నాము. తన ప్రియమైన కుమారులు కుమార్తెల కొరకు దేవుడు తన చిత్తమును తెలియజేయుచున్నారని మేము ధృవీకరించుచున్నాము. పునఃస్థాపన సందేశమును ప్రార్థనాపూర్వకముగా అధ్యయనము చేసి విశ్వాసముతో వ్యవహరించే వారు స్వంతముగా దాని దైవత్వము యొక్క మరియు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క వాగ్దానము చేయబడిన రెండవ రాకడ కొరకు ప్రపంచమును సిద్ధము చేయవలెననే దాని ఉద్దేశము యొక్క సాక్ష్యములు పొందుటకు ఆశీర్వదింపబడెదరని మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. సో లాస్ట్ పారాగ్రాఫ్లో వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు అనమాట, ప్రవక్త అండ్ వాళ్ళ అపోజల్స్ ఏమని టెస్టిఫై చేస్తున్నారు అంటే ద హెవెన్స్ ఆర్ ఓపెన్, పరలోక రాజ్యం డోర్స్ వండుకొని మన కోసం ఓపెన్ అయి ఉన్నాయి. అంటే బ్లెస్సింగ్స్ కంటిన్యూస్గా మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. పునఃస్థాపన అప్పుడుతో ఆగిపోలేదు. 1820లో ఒక్కసారి జోసెఫ్ స్మిత్ అన్నీ ఇచ్చేసే తర్వాత ఆగిపోలేదు అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా 200 సంవత్సరాలు ప్లస్ అయినా కానీ ఇంకా తన సువార్త అనేది మనకి ఒకటి తర్వాత ఒకటిగా మనకి తెలియపరుస్తూనే ఉన్నారు. తన ప్రణాళిక మన లైఫ్లో మనం ఏం చేయాలి, మన ఎలా ఉండాలి, తిరిగి ఆయన రెండో రాకడికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలని మనకి చెప్తూనే ఉన్నారన్నమాట. అండ్ మన బ్లెస్సింగ్స్ కూడా ఎప్పటికప్పుడు మనము దాని కమాండ్మెంట్స్ని ఫాలో అయ్యే ద్వారా మన బ్లెస్సింగ్స్ కూడా మనకి హెవెన్ నుంచి ఖచ్చితంగా వస్తాయి అనే విషయాన్ని వీళ్ళు టెస్టిఫై చేస్తున్నారు. ఇంకొకటి ఇన్విటేషన్ ఏమి ఇస్తున్నారు అంటే మనని ప్రేయర్ఫుల్గా, అంటే ఫెయిత్ఫుల్గా, ప్రేయర్ఫుల్గా, రియల్ ఇంటెంట్తో ప్రేయర్ చేసి ఇది సాక్ష్యం మనం పొందడానికి మనని చేయమంటున్నారు. అలా ఎప్పుడు మనం నిజంగా ప్రార్థన చేసి మనం ఈ సాక్షిని పొందాలి అనుకుంటున్నామో, ఈ పునఃస్థాపన సాక్షిని పొందాలి అనుకుంటున్నామో ఖచ్చితంగా మనకి అది వస్తుంది అని మన ప్రవక్త అండ్ మన అపోజల్గా వండుకొని మనకి చెప్తున్నారు. అండ్ మనం ఇది చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రకటన మొత్తము మన కోసమే చెప్పినట్టుంది కదా. సో దేవుడు ప్రేమతో స్టార్ట్ చేశారు అండ్ ఎలా పునఃస్థాపన అయ్యింది, ఎలా చేశారు, ఎవరు చేశారు, అండ్ ఏం పునఃస్థాపన చేశారు, ఏమి మనం కోల్పోయాము అనే విషయాన్ని మనకి చెప్పారు. అండ్ బుక్ ఆఫ్ మోర్మన్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో సెకండ్ కమింగ్ ప్రిపేర్ అవ్వడానికి అనేది చెప్పారు. అండ్ ఆయన సంపూర్ణ సువార్త అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అండ్ బుక్ ఆఫ్ మోర్మన్ అన్నీ కలిసి అని మనకి ఆయన చెప్పారు. అండ్ ఆయన చర్చ్ ఆయన ఎలాగా అప్పుడు న్యూ టెస్ట్మెంట్లో ఆయన స్థాపించారో అలాగనే ఇప్పుడు మన చర్చ్ కూడా అలానే స్థాపించారు.
తప్పించారు అని టెస్టిమోనీ చెప్పారు. అండ్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఇంకోటి ఏమి ఇచ్చారు అంటే ద హెవెన్స్ ఆర్ ఓపెన్. సో పరలోక రాజ్యం యొక్క తలుపులు మన కోసం ఎప్పుడు తీయబడి ఉన్నాయి. మనము ప్రేయర్ఫుల్గా ఇది నిజమా అని అడిగి తెలుసుకొని మన సాక్ష్యాన్ని మనం పొందాము అంటే మనకి ఖచ్చితంగా ఆ సాక్ష్యం అనేది మనకి వస్తుంది. అండ్ నాకు పర్సనల్గా నా సాక్ష్యం ఏంటి అంటే నాకు తెలుసు మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగాము అంటే దానికి ఆన్సర్స్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అలాగనే ఒక 14 సంవత్సరాల అబ్బాయి క్వశ్చన్ అడగడం ద్వారానే ఆయన సంపూర్ణ సువార్త అనేది మళ్ళీ పునర్స్థాపనం చేశారన్నమాట. సో మనం అలాగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసాము అంటే మన లైఫ్లో ఏం కావాలి, ఆయన ప్రణాళికలతో మనం ఎలా అలైన్ అవ్వాలి, ఇవన్నీ అడగడం స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా మనకు కూడా మన ఆన్సర్స్ అనేది మనకి వస్తాయి. ఎలా వస్తాయంటే మన ప్రవక్తల ద్వారా అండ్ వాళ్ళ వాక్యాల ద్వారా అండ్ మన స్క్రిప్చర్స్ వార్త ద్వారా ఇవన్నీ మనకి వస్తాయి. అండ్ ఐ నో that the things which are I shared is true and this proclamation ఈ ప్రకటన అనేది నిజమని నేను నమ్ముతున్నాను. అండ్ జోసెఫ్ స్మిత్ ద్వారా మళ్ళీ ఆయన చర్చ్ని పునఃస్థాపన చేశారని నేను నమ్ముతున్నాను. అండ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సైన్స్ ఈ లోకంలో నిజమైన చర్చ్ అని నేను నమ్ముతున్నాను. అండ్ ఆ చర్చ్కి జీసస్ క్రైస్టే మెయిన్ పిల్లర్ అని కూడా నేను నమ్ముతున్నాను. అండ్ ఇవన్నీ జీసస్ క్రైస్ట్ నేను చెప్తున్నాను అండ్ షేర్ చేస్తున్నాను. ఆమేన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ నేనేం నేర్చుకుంటున్నాను, నాకెలా అర్థమైంది దాన్ని బట్టే నేను షేర్ చేస్తున్నాను. నేనేదో ఎవరికి చెప్పాలని కాదు. నాకు నచ్చింది, నాకు అర్థమైంది, నేను నమ్మేది, నా సాక్ష్యాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.